ఒక ఆదాని 170 క్రోర్ పెనాల్టీ కథ మీకు తెలియాలి. సో ఈ స్టోరీ ఏంటంటే ఆదాని గ్రీన్ ఎనర్జీ అని ఒకటి ఉంది. వీళ్ళు సోలార్ ఎనర్జీ ఇవన్నీ యూస్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవరో ఒకరికి అమ్మాలి కదా. అమ్మటానికి ఏం చేశారంటే స్టేట్ గవర్నమెంట్స్లో డిఫరెంట్ అఫీషియల్స్కి బాగా బ్రైబింగ్స్ ఇచ్చి లంచాలు ఇచ్చి అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అంటే మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ, మార్కెట్ 1 యూనిట్ ఎలక్ట్రిసిటీ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ ఉందంటే వీళ్ళు దానికంటే ఎక్కువ అగ్రిమెంట్స్, అది కూడా లాంగ్ టర్మ్ 20 ఇయర్స్ 25 ఇయర్స్కి అగ్రిమెంట్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్కి వచ్చారు. $750 million అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 6,000 crores ఇన్వెస్ట్మెంట్కి వస్తే దానిలో 150 million యూఎస్ నుంచి ఇన్వెస్ట్ చేశారు. సిన్స్ యూఎస్ సిటిజన్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అక్కడ SEC సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఉంటుంది, వాళ్ళకు కంప్లైంట్ వెళ్ళింది. వీళ్ళు అన్ఫేర్ ఇది చేశారు, లంచాలు ఇచ్చి ఇలా కాంట్రాక్ట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయించారు. రేపు ఏదైనా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అది జరిగితే మన ఇన్వెస్టర్స్ రిస్క్లో ఉంటారని ఒక కంప్లైంట్ వెళ్తే కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు సెటిల్మెంట్కి వచ్చారు. ఏంటంటే 170 crores అంటే 80 million రఫ్లీ. సో పే చేయడానికి వచ్చారు. ట్విస్ట్ ఏంటంటే ఈ అలిగేషన్స్ అంటే బ్రైబ్స్ ఇచ్చారా లేదా అనేది అడ్మిట్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు, అలా అని డినై చేయట్లేదంట. బట్ సెటిల్మెంట్ కావాలని మాత్రం అడిగారంట. అది ట్విస్ట్. ఏమంటారు మీరు? కమెంట్ బిలో. ఫాలో మీ.